నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. అక్కడ నెక్స్ట్ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. క్రాస్గా పీస్ పెట్టుకున్న తర్వాత కింద 2 ఇంచెస్ వరకు మార్క్ చేసి చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తం అవుట్లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి లైట్గా. లైట్గా డ్రా చేసిన తర్వాత పైన పార్ట్ని, బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది తీసేయాలి. నెక్ దగ్గర మాత్రం కంప్లీట్గా మనము డ్రా చేసుకోకూడదు, జస్ట్ రఫ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటే మనకు స్ట్రైట్గా వస్తుంది. ఉన్న లైన్స్ అన్నీ కొంచెం డార్క్గా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర మార్క్ చేసిన దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. అలాగే లోపల క్లాత్ సైడ్ కూడా 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం లైట్గా ఒక లైన్ డ్రా చేసాం కదా, ఆ డ్రా చేసిన దగ్గర 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న ప్లేస్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసిన మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ 2 సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. 2 సైడ్స్ అలానే లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ వరకు పెట్టుకొని కర్వ్ స్కేల్తో అక్కడ ఒకటి సర్కిల్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది మనం చూద్దాం. పైన నుంచి 7 ఇంచెస్ వరకు మార్క్ చేసి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత రౌండ్ కంటే కొంచెం స్టార్ లాగా బాగుంటుంది కాబట్టి నేను ఆ డిజైన్ పెడుతున్నాను. ఆ స్టార్ లాగా మనము అప్రాక్సిమేట్గా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుందాం.